హలో సార్ నమస్కారం సార్. సార్ నమస్తే సార్. సార్ ఏమన్నా సార్ ఈ రుణమా పైసా కాదా సార్? ఏమో డౌట్ పడుతుందా? డౌట్ సార్ నాది అందోల్ నియోజకవర్గం రైకోడ్ మండలం. అందోల్ ఓకే. ఏమైంది? దామోదర్ సార్ ఇక్కడ మంత్రి దామోదర్ నాజనరసింహ. మరి అడగద్దా? ఉప ముఖ్యమంత్రి చేసిండు ఈ రాష్ట్రానికి. నిన్న యాప్ కోసం వచ్చారు సార్. అది బొంగుల యాప్. మా నాన్న చనిపోయి 25 ఏళ్ళు అయ్యాయి సార్. ఓకే. అయితే యాప్ లా మీ తండ్రి కావాలంటే బొందలగడ్డకి వెళ్ళి అప్లై చేయాలా సార్? నేను ఆధార్ కార్డు తీసుకొని చూపెట్టాలి. మన ఆ బొంద ఎడబెట్టినామో చూపిస్తే వాడిని తీసుకుపోయి ఎట్లా నేను అడుగుతున్నా, ఏడబెట్టినామో చూపి జాగా ఆడ పోయి లోపలికి పోయి తీసుకొస్తాడు ఆయన. సార్ నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు అమ్మ కొడుకుదన్న రాసి వాళ్ళదన్న రా. ఇప్పుడు మా అమ్మ మేము మా అమ్మ 12 ఓట్లు సార్. మేము బేకంట కాంగ్రెస్ చేసినట్లయినా అమ్మాయి. సరే సరే, ఇప్పుడు ఏమేమి చెప్పు. మీ నాన్నది చనిపోయి 25 ఏళ్ళు. మా నాన్న చనిపోయి 25 ఏళ్ళు అయితే ఆ యాప్లు ఏమి ఇస్తారు అంటే సార్, యాప్ లో తండ్రిది కొట్టాలి. మా అమ్మ ఇప్పుడు మా అమ్మది ఉంది లోను 1,45,000 ఉన్నది. అయితే మా అమ్మ పేరు మీద అంటే ఇక ఆ యాప్ లో ఏం చేశారంటే ఫోటో దిగాలి కదా సార్, ఫోటో పెట్టి సెల్ఫీ. అవును. అయితే ఆ యాప్ లో అంట అమ్మది కాగానే తండ్రి కావాలంట. తండ్రి అడికి వెళ్ళి సార్ లేదంటే ఇక పోయి బొందల కూర అని చెప్పాలి వాడిని. నేను అట్లా అన్నా సార్. అయితే 2-3 రోజులలో ఆగుండే. ఇప్పుడు వారం అయిపోయి సార్. 2-3 రోజులు కాదు, వారం అయిపోయి. అట్లా కాదు. ఇప్పుడు స్టేటస్ ఏమని వచ్చింది? కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉందా? మాకు రేషన్ కార్డు లేదు సార్. కుటుంబ నిర్ధారణకు వచ్చి ఇగో నాకు వ్యవసాయ శాఖ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అంటే కొన్ని జిల్లాలలో జరుగుతుంది ఇది, మీకు కూడా వస్తుంది. ఏమని వచ్చింది చెప్పాలనా? ఇగో వినిపిస్తున్నా. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా ఎవరికైతే కుటుంబ సభ్యుల నిర్ధారణ కావాల్సి ఉన్నది అని వచ్చిందో, రేషన్ కార్డు లేని రైతుల గురించి ఇది. ఈ కింది లిస్ట్ లో ఉన్న రైతులు ధృవీకరణ పత్రం తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి వారి వివరాలు రాసి అందరి ఆధార్ కార్డులు జిరాక్సులు తీసుకొని రైతు వేదిక వద్దకు వచ్చి ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకోగలరు అని చెప్పారు. ఓకే. దీని కింద ఒక పాయింట్ పెట్టిరు. ఈ పాయింట్ నీకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ లోను తీసుకున్న రైతు మరణించినచో వారి భార్య లేదా భర్త వచ్చి ధృవీకరణ పత్రాలు ఇవ్వవచ్చును. గమనిక, 2 లక్షల పైబడున్న రైతు కుటుంబాల మాఫీ గురించి ఎట్టి సమాచారం ఇంకా లేదు, వచ్చిన వెంట తెలియజేస్తామని వ్యవసాయ శాఖ ఒక మెసేజ్ పెట్టింది. ఏమని? ఒకవేళ లోన్ తీసుకున్న రైతు చనిపోతే వాళ్ళ భార్య గాని వాళ్ళ భర్త గాని వచ్చి ఆ ధృవీకరణ పత్రాలు ఇవ్వచ్చు అని చెప్పి వ్యవసాయ శాఖ చెప్తా ఉంది. సో నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయితే సార్ ఇప్పుడు మా అమ్మ తోలుకొని పోవచ్చా సార్? ఇక చెప్తున్నారు కదా, వాళ్ళే చెప్పారు. వ్యవసాయ శాఖ పెట్టిన మెసేజ్ నేను నీకు వాట్సాప్ లో పెట్టమంటే పెడతా. ఇది కొన్ని జిల్లాలలో వచ్చింది. మీ దగ్గర ఇంకా ఆందోళనకు రాలేదేమో, మరి వాళ్ళు ఇంకా బిజీ ఉన్నారేమో. ఈ మొదలు ఏం చెప్పారంటే, రేషన్ కార్డు లేని రైతులు నిర్ధారణ కావాల్సిన వాళ్ళంతా రండ్రి అని చెప్పి ఫ్యామిలీ గ్రూపింగ్ అని చెప్పారు, ఫోటోలు దిగిరు. అది అయిపోయినాక మళ్ళీ కొత్తగా చనిపోయిన వాళ్ళవి కూడా అని చెప్పి పెట్టారు. ఇది మీకు కూడా వర్తిస్తుంది. ఇట్లా ఇంకొక ఆయన కూడా, మన శ్రీనివాస్ రెడ్డి అని ఒక ఆయన కూడా పెద్ద మనిషి ఫోన్ చేసిండు నాకు. ఆయన కూడా సేమ్ సమస్య. భార్య చనిపోయి నాకు 15 ఏళ్ళు అయిపోయింది, నన్ను ఇప్పుడు భార్యను తీసుకురమ్మంటారు, లేదంటే ఆమె ఆధార్ కార్డు తెమ్మంటారు, ఏడుకోవాలంటారు. ఎగ్జాక్ట్లీ ఈ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే వాళ్ళ భార్య గాని భర్త గాని వెళ్ళి ఇవ్వచ్చట. వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన మెసేజ్. నాకు అర్థమైంది. అంటే లోన్ తీసుకున్న వాళ్ళకే గిట్లా ఉన్నది. అంటే లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతేనే వేరేటోళ్ళు పోవచ్చు అని చెప్తారు. ఇప్పుడు మా అమ్మ పేరు మీద లోన్ ఉంది, తండ్రి చచ్చిపోయాడు అంతే. నాకు అర్థమైంది. అదే అందుకే ఇది చూపెట్టు అంటారు. ఇది మెసేజ్ పంపుతాను నేను నీకు. చనిపోతే భార్య గాని భర్త గాని చనిపోతే మరి రావచ్చు అన్నారు కదా, ఇక్కడ ధృవీకరణ చేసుకోవచ్చు అంటారు కదా అని చెప్పి అడుగు. సార్ జర మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఒకవేళ ఇది గిట్ట పోతా సార్, కానీ మండలం ప్రెస్ మీద పెడితే కిసాంటి సార్ మీకు ఇటువంటి గంత పెద్ద మాట వద్దు. నేను ఏమంటున్నా, అదే నేను ఏమంటున్నా, రైతులు అంటారా పేదోళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ ఇట్లాంటి సమస్యలని వస్తే ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా వీడియోల రూపంలో చేసి పంపిస్తా ఉంటే తెలుస్తుంది. ఖచ్చితంగా తీసుకుంటా నేను. అందుకే మీకోసం ఈ మెసేజ్ చూసినా అంటున్నా కదా, వ్యవసాయ శాఖను అడిగితే నాకు పంపిర్రు. ఇది వచ్చిన మెసేజ్ ఇది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.